మీద మక్కలు తిరుగుతున్నాయి బా ఎంజాయ్మెంట్ అంతే. అయిపోయింది అప్పుడే ఎంట్రీ ఎగ్జిట్. నీ ముఖంలే ఇంకా కూర్చున్నావు. బాగుంది అన్న అయితే వాళ్ళ నాన్నమ్మని పిలుచుకొని వచ్చాడు. నీ పేరేం పేరు? ఏంటి బాబీ? పిలకన్నే ఉందంటగా, చూద్దాం ఉందో లేదో లోపల. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటే ఎగ్జామ్స్ అయిపోయింది లేట్, మేము అప్పుడు ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో స్పెషల్ ఉందంటే నాకు కూడా తెలియదు. లావణ్యకి అయితే పిలుచుకొని వచ్చింది. ఏముందో లావణ్యకైతే అడుగుదాం రండి. పిలకన్నే ఉందంటగా, చూద్దాం ఉందో లేదో లోపల. లోపలికి వెళ్ళి చూద్దాము. టికెట్స్ అయితే తీసుకున్నాం, రండి వెళ్దాం. నీ పేరేం పేరు? ఏంటి బాబీ? దేనికి? లోపలికి వెళ్ళడానికా? నువ్వు కూడా టికెట్స్ అయితే తీసుకున్నాం. రండి అందరూ, వచ్చేయండి. ఫైనల్ అయితే లోపలికి అయితే వెళ్తాం. సంధ్యారా లోపలికి వెళ్ళాం రండి. ఫస్ట్ థీమ్ ఎలా ఉంది? లోపల చూడు అనిషా, చూడు రాళ్ళు కొట్టుకుంటాయి. చూడండి థీమ్ చాలా కొడితే పోయేలాగా ఉంటాయి కదా. సో చాలా బాగుంది. లోపలైతే ఇలా రాళ్లతో ఉంది. ఈ పగులుతాయో పగలవో అర్థమైతే లేదు. ఇరగొడదామా అనిపిస్తా. విరగొడదామా? వద్దులేండి, మళ్ళా మనం లోపల రానే రోజు. సో ఇలా లోపలికి వెళ్దాం. సో డెకరేషన్ వచ్చేసి ఇలా ఉంది ఇక్కడ. నెక్స్ట్ టైం నా పెళ్లికి ఇలానే డెకరేట్ చేయించుకుంటా. అనీషా అనిషా ఏమైనా మాట్లాడి ఎలా ఉంది ఏమైనా చెప్పాలి కదా మా వాళ్ళకి. అన్ని ఏం చెప్పడానికి ఇంకా చూడాలి కదా. ఫస్ట్ చూడకుండా ఎట్లా చెప్పాలి? నేను ఏం చెప్పలేదంట అనీషా. ఏం చేద్దాం? మా పాపతో ఎంజాయ్ చేయండి కాసేపు. వాళ్ళ పాప ఎవరో సందా వచ్చింది, సూపర్ ఉంది ఆ పాప. హెయిర్ స్టైల్ భలే ఉంది ఆ పాప. ఆ పాప లాగా నెక్స్ట్ టైం నేను కూడా చేయించుకుంటా. సరే రండి. అది కావాలి అంతే. ఇంకా లోపల వాటర్ వస్తా ఉన్నాయి, అది కూడా చూద్దాం రండి. చూడండి గైస్, ఆ అన్న అయితే వాళ్ళ నాన్నమ్మని పిలుచుకొని వచ్చాడు. మేము ఇప్పుడు పిలుచుకురావాలో ఏమో. మళ్ళీ ఆవిడని వీడియో ఆఫ్ చేసేసారి తన ఫైర్ అయిపోతుంది. అందరూ చూపించాలి. ఫైర్ కాదు, చూపిద్దాం ఫ్యాన్స్ అందరికి. రాకపోయినా ఎగ్జిబిషన్ మీకు కూడా చూపించేస్తున్నాం కదా. ఎందుకు 100 రూపీస్ వేస్ట్ అని చెప్పి. చూడండి అంతే. వాటర్ ఏమో భలే ఉన్నాయడా. ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారో ఏమోరా బాబు, అర్థమే కాదు. మేము ఇంజనీరింగ్ అయ్యండి వేస్ట్. యాపిల్ కళ్ళు ఉన్నాయి, ఇవి ఎప్పుడు వచ్చారా బాబు? మన యాపిల్ పనులు ఎట్లా చేయి? మళ్ళా లోపలికి దూకితే వాళ్ళ మనల్ని దుంకుతారు వాళ్ళు. యాపిల్స్ భలే ఉన్నాయి. ఇది చూడండి ఎలా ఉన్నాయి. మాకు ఎగ్జామ్స్ అయిపోయింది లేటు, తిరుగుతానే ఉంటాం. ఇదేమో సేమ్ పాండిచేరిలో ఎలా ఉంటది అలా ఉంది కదా. ఏదేది బీచ్, అదేదో ఫోటోస్ తీసుకోవడానికి దాన్ని ఏదో అంటారు, నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే పెట్టారు. జస్ట్ డెకరేషన్. ఏంది ఈ సౌండ్ లాగా సరిపోయింది. వాయిస్ ఏమి వినిపిస్తుంది ఏమో అర్థం కావడం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేదో ఉంది కూర్చోడానికి. ఇలానే బాగుంది కదా బెంచ్. ఇది ఇట్లే ఉంటే టైం అయిపోద్ది. ఫిషెస్ ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయంట గైస్ ఫిషెస్. చూద్దాం రండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో డోర్లు ఉన్నాయి. బాగానే డోర్ లాక్ చేసింది. ఇది ఇచ్చుడు ఏది ఎంత బాగుందో. సూపర్ ఉంది కదా ఇది, చాలా బాగుంది. అందరం కూర్చున్నాం రండి. రాండి సార్. వీళ్ళంతా మా సీనియర్స్ ఫ్రెండ్స్ వాళ్ళ, అదే మా సీనియర్స్ వాళ్ళ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కానీ వాళ్ళు బయట ఉన్నారు, ఇంకా రాలేదు లోపలికి. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? బాగుంది.
చెప్పు. ఎగ్జిబిషన్ సరే లోపలికి వెళ్దాం రండి. ఎలా ఉందో ఏంటో. ఇది ఆ బాబాయ్కి వాటర్ ఏమున్నాయి? వాటర్ ఫిషెస్ లేవే అక్కడ ఉన్నాయా? ఉన్నాయంట పైన, ఇంకా రావడం లేదు. ఆక్సిజన్ కోసం వెళ్ళినట్టున్నారు. మర్మేడ్ షన్ను మర్మేడ్ అలా షాప్స్ అయితే పెట్టారు. ఒకప్పుడు దానికోసం రక్తాలు చిందించేవాళ్ళు. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు 130 రూపీస్ చెప్పారు దాన్ని. కానీ ఏడు చూస్తే 350 400 చెప్తా ఉన్నా. ఏం చేద్దాం భారతం. అమ్మా ఇక్కడ చాలానే ఉన్నాయి. సో వాళ్ళేమో రావాలి మేడం అంటారు. మనకేమొద్దు, మన మీద బడ్జెట్ ఫ్రెండ్లీతో వచ్చిండే మేడం 100 రూపీస్ అని చెప్పి ఇదేం తీసుకోలేదు. ఇవేంటి వాటర్ బాల్స్ అనుకుంటా, చాలా బాగుంది. ఇవేంటి వాడతాం మనం లేదు, కూపన్స్ అనుకుంటా. చిన్నప్పుడు ఆడేవాళ్ళం గేమ్స్ కూడా ఇక్కడ చాలానే పెట్టారు. ఇవన్నీ గుర్తున్నాయా? మనం చిన్నప్పుడు నిబ్బగాలం అదే పనిగా వెళ్ళే వాళ్ళం దీనిల కోసం. అమ్మో ఇవన్నీ బాణాలు పెట్టారు, మనకి సంబంధం లేదు అవన్నీ. నెక్స్ట్ అక్కడ రింగ్స్ అయితే పెట్టారు, అది కూడా సంబంధం లేదు. ఇంకిలా ముందుకెళ్తే చాలానే ఉన్నాయి. బట్ మనం ఏం పార్టిసిపేట్ చేయాలి, అది వేరే విషయం. ఏం ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టలే అని ఈ రోజు మనం వచ్చినామనే. నెక్స్ట్ మనకు కావాల్సినవన్నీ అయితే వచ్చేసాయి. మనకి మెయిన్ ఏం కావాలి? కొలంబస్ కావాలి, అక్కడ ఉంది. జైంట్ వీల్ కూడా అక్కడే ఉంది. సో అది గైస్ ఎగ్జిట్ అంట. అది ఏమి? అది ఎగ్జిట్ అంట. ఎగ్జిట్ అంట. అయిపోయినప్పుడు ఎంట్రీ ఎగ్జిట్. నీ ముఖంలో ఇంకా ఏమి? ఓకే ఓకే, చిన్నగా ఉంది గైస్, చాలా చిన్నగా ఉంది. బట్ కానీ మనం దీనిలోనే ఎంజాయ్ చేయాలి. సో ఇవన్నీ ఎక్కుతాము, అప్పుడు వీడియో తీసుకున్నాం. సో అంతవరకు మేము ఎంజాయ్ చేస్తాం. సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. వెళ్ళొస్తాం. ఓకే బాయ్. నాకు భయం వేస్తుంది జంట వీళ్ళు ఎక్కాలంటే. నేను అరిచేరుపు నాకు భయపడతాను. నువ్వు ఇంకా గట్టిగా అరిచేరుపు నాకు నువ్వు భయపడతావు నాకన్నా ఫస్ట్. అంత గట్టిగా అరుస్తా నేను. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్టుంటది ఫస్ట్. రాకపోదాం, భయం వేస్తుంది. నాకు ప్రాణమే ముఖ్యం. 100 రూపాయల కన్నా వద్దు. నాకు ఈ ఫోన్ నేనున్నాగా, నన్ను చూసుకో. గాలి కూగితే మూల పడతాను. గాలి కూగిన తర్వాత లావణ్య పడింది వికెట్. అదే జైంట్ వీల్ ఎక్కి సరిపడదా, మళ్ళీ బ్రేక్ డాన్స్ పోతాను. చూద్దాం. నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఏమైతుందో అర్థం పడదు. మాకు కళ్ళు తిరుగుతున్నాయి. బా ఎంజాయ్మెంట్ అంతే. చూద్దాం నెక్స్ట్ ఎక్కిన తర్వాత ఎట్లుంటుందో. సో ఫైనల్ గా అలా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మనిషి మాత్రం నెక్స్ట్ లెవెల్లో భయపడింది కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. వెళ్ళొస్తాం. ఓకే బాయ్.